హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఖుషి టాక్స్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే మనం మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో 2 ఏరియాస్ మాత్రమే హైజీన్గా ఎప్పుడూ ఉండాలి. ఆ 2 ఏంటంటే ఒకటి కిచెన్, ఇంకొకటి బాత్రూమ్. సో కిచెన్ అయితే మనం ఆల్వేస్ ఎప్పుడు వర్క్ చేస్తుంటాం, క్లీనింగ్ చేస్తుంటాం. బాత్రూమ్ అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తాం, అది ఒక్కొక్కసారి క్లీన్ చేయడం కుదరదు. అది 10 రోజులకో 15 రోజులకు క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఒకటి లోడ్ ఏరియా, ఒకటి అన్లోడ్ ఏరియా, కాబట్టి 2 నీట్గా ఉంటేనే మన ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే నేను ఈ వీడియోలో బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్తో పాటు అంటే టూర్ కూడా అయిపోతుంది, కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఇచ్చాము, ఆర్గనైజేషన్ కూడా ఏమేమి యూస్ చేస్తాను, ఇవన్నీ వీడియోలో షేర్ చేసుకుందాం. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. కొంతమంది లైక్ చేస్తున్నారు కానీ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒకవేళ లైక్ చేస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం పొద్దున ఏదో లేవగానే బాత్రూమ్ ఫేస్ చేసి డల్ అయిపోవద్దు, చాలా క్లీనింగ్గా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం కార్నర్లో మురికి పాయింట్అవుట్ చేస్తే చాలా విసుగు అనిపిస్తుంది. అలా మీకు కూడా అనిపించిందా చాలాసార్లు? సో ఇలా అని బాత్రూమ్ని నేను రెగ్యులర్గా క్లీన్ చేయమనట్లేదు. ఒకవేళ మీరు బాత్రూమ్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నారు, మీ ఇంట్లో క్లీనింగ్ వాళ్ళు ఉన్నారు అంటే అది చాలా బెస్ట్. ఒకవేళ అలా లేదంటే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఆ ఆప్షనే కొన్ని టిప్స్ ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, మీకు యూస్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి బాత్రూమ్ క్లీన్గా ఉండకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెట్ వాటర్ వల్ల ఏంటంటే అది వాటర్ ఒకే దగ్గర స్టాగ్నెట్ అవ్వడం, కన్స్ట్రక్షన్ సరిగ్గా లేకపోవడం, అంటే బాత్రూమ్ ఫ్లోటింగ్ సరిగ్గా ఉండకపోవడం, బాత్రూమ్ వాటర్ ఆగిపోవడం, టైల్స్ సెలెక్షన్, ఇవన్నీ కూడా కొంచెం వర్కౌట్ అవుతాయి. అలా లేకపోయినా కానీ కొన్ని క్లీనింగ్ టిప్స్ షేర్ చేసుకుంటాను. మా ఇంట్లో నేను వాష్రూమ్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి నాకు కుదరదు, కాబట్టి నేను ఎవ్రీ మార్నింగ్ ఏం చేస్తానంటే ఎవ్రీ మార్నింగ్ బాత్రూమ్ ఎవ్వరు యూస్ చేయకముందే మొత్తం ఊడ్చేస్తానమాట. ఏవైనా ఇలా సబ్బువి ఉన్నా కానీ, ఏదైనా హెయిర్స్ ఉన్నా కానీ బాత్రూంలో ఇలా ఊడ్చేస్తే వాటర్ ఒక చోట ఉండి ఆగిపోయి మనకు మురికిగా అనిపించదు, అక్కడ మురికి ఫామ్ అవ్వదు. మెయిన్గా ఏంటంటే డ్రై ఉండాలి, డ్రై ఉంటేనే బాత్రూమ్ క్లీన్గా ఉంటుంది. అందుకే డ్రై ఏరియాకి మనం టాయిలెట్ పెట్టేస్తాము, వెట్ ఏరియాకి కాలు కడుక్కోవడానికి ఏదైనా ఏరియాకి అలా ఇంకా వెట్ ఏరియా పెట్టేస్తామన్నమాట. అందుకే వాష్రూమ్ ఎప్పుడు డ్రై ఉంటే మనకు ఇలా మొత్తం ఊడ్చేసామనుకోండి, ఊడ్చేసినప్పుడు అక్కడ ఏం చెత్త ఉండదు. హెయిర్స్ వల్ల మొత్తం వాటర్ ఆగిపోవడం, అలా జిడ్డు మరకలు అవ్వడం, దాంతో పురుగులు దోమలు రావడం, సో ఇలా జరుగుతుంది. సో ఇలా మొత్తం ఊడ్చేస్తే చెత్త అంతా క్లీన్ అయిపోతుంది, వాటర్ ఎక్కడ ఆగదు. సో మనం క్లీనింగ్కి కూడా అంటే ఒక వారానికి చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే 2-3 రోజులకు ఒకసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్లీన్గా ఉంటుంది కాబట్టి. సో ఇలా చేస్తే ఇది ఒక హ్యాబిట్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఖచ్చితంగా పాటించండి, మీరే రిజల్ట్ చూస్తారు. ఆ అమ్మాయికి అయితే బాత్రూంలో ఒక స్పైడర్ కూడా ఉండొద్దు. సో అది కూడా ఇదే టైంలో ఏమైనా కనిపిస్తే ఊడ్చేస్తుంటాను. సో క్లియర్గా ఉంటుంది బాత్రూము. సో బాత్రూంలో కొన్ని రకాల బ్రష్ చూపిస్తాను నేను. ఇది ఉంది కదా, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది మల్టిపుల్ యాంగిల్స్లో రొటేట్ అవుతుంది, మనం ఫ్లోర్ మనం బెండ్ అవ్వకుండా. అంటే ఇది ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అయితే బాగుంది అనిపించింది. ఇది ఇంకొక కంపెనీ బ్రష్ కూడా చాలా బాగున్నాయి. 2 కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను, తీసుకోండి. ఇలాంటివి ఉంటే ఏంటంటే బాత్రూమ్ అనేది మనం రెగ్యులర్గా క్లీన్ చేసినా ఎక్కువ శ్రమ ఉన్నట్టు ఉండదు. సో ఇది ఫ్లోరే కాకుండా ఇలా వాల్కి కూడా అది 360 డిగ్రీ రొటేషన్ ఉండడం వల్ల సో ఇలాంటి బ్రషెస్ యూస్ చేసి మనము ఇంకా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట బాత్రూమ్ని మనము క్లీన్ చేసే అంటే మనము ఒకవేళ 10 days ఆర్ 15 days ఏ డేస్ అయినా కానీ డీప్ క్లీనింగ్ ఒకసారి ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పైన క్లీన్ చేయకుండా మనం ఎలాగో రెగ్యులర్ స్వీపింగ్ అది నేను చెప్పిన మెథడ్స్ ఉన్నాయి కదా, అవి ఫాలో అవ్వాలి. సో అవి ఫాలో అయినప్పుడు అంత డస్ట్ అంత మనకి ఏమి ఉండదు అనమాట, పెద్దగా రుద్ది క్లీన్ చేసే అంత మరకలు ఉండవు. సో ఎప్పుడైనా కానీ ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం డీప్ క్లీనింగ్గా ఒక రోజు పెట్టుకుంటే ఆ రోజు మొత్తం అంతా క్లీన్ చేస్తే ఎప్పుడు లుక్ ఫ్రెష్గా ఉంటుంది బాత్రూమ్ అయినా కానీ.
కొన్ని రెగ్యులర్గా పాటించే టిప్స్ ఏంటంటే, స్నానం చేసిన వెంటనే సోప్ వాటర్ ఒకవేళ ఉంటే దాన్ని వాటర్ గన్ యూస్ చేసి ముందుగానే క్లియర్ చేయడం. ఇలాంటివి ప్రతి ఒక్కరు చేస్తే బాగుంటుంది. మా ఇంట్లో మార్నింగ్ స్టార్ట్ అయితే అందరు స్నానాలు ఫినిష్ చేసిన తర్వాత ఒకవేళ అలాగే ఉంటే నేను లాస్ట్ చేసి మొత్తం అంతా క్లియర్ చేస్తాను. చుట్టుపక్కల ఎలాంటి సోప్ మరకలు పడ్డా కానీ అవన్నీ ఇలా వాటర్ స్ప్లాష్ కొట్టి మొత్తం క్లీన్ చేస్తాను. సో ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల కూడా మనకు బాత్రూమ్ ఎప్పుడు క్లీన్గా ఉంటుందన్నమాట. బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు, డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇలా వాల్స్ మీద కానీ అక్కడ ఇక్కడ అంటే డస్ట్ ఉండిపోతుంది, బూజు ఫామ్ అయిపోతుంది కదా. ఈ డీప్ క్లీనింగ్ టైంలో మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. సో టాయిలెట్ క్లీన్ చేసేటప్పుడు ఇలా రెండు సైడ్స్ ఇలా బ్రష్ ఉండేటట్టు తీసుకుంటే మనకు క్లీన్గా ఉంటుందన్నమాట. మనకి ఇన్సైడ్ కనిపించని క్లీనింగ్ కూడా అయిపోతుంది. ఇంకొకటి వచ్చేసి వైపర్. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. మన దగ్గర మాప్ ఉన్నా కానీ చాలా వర్కౌట్ అవుతుంది, కానీ మనకు అంత స్పేస్ ఉండదు. సో చిన్న బాత్రూమ్స్ కూడా 2. సో ఈ కంపల్సరీ బ్రషెస్ అయితే నేను పెట్టుకుంటాను. ఇది 2 సైడ్స్ ఉంటుంది. ఒకవైపు ఇలా బ్రష్ చేసుకోవచ్చు, ఇంకొక వైపు వైప్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు బాత్రూంలో ఒకవేళ యూస్ చేసినా వైప్ చేసి పెట్టుకున్నారనుకోండి, అప్పటికప్పుడు కూడా డ్రై అయిపోతుంది. వాష్రూమ్ ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం బాత్రూంలోకి వెళ్ళినప్పుడల్లా ఆ తడి అంటే బాత్రూంలో మరకలు అయ్యి నెక్స్ట్ ఏమవుతుందంటే తొందరగా పాడైపోతుంది. సో వైపర్ ఉంటే మనకు ఎప్పుడు ఇలా డ్రైగా నీట్గా ఉంటుంది. సో ఈ ఈ టూ టైప్స్ క్లీన్ చేసే వైపర్ కూడా మీ దగ్గర ఉంటే చాలా క్లీన్గా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ బాత్రూమ్ క్లీనింగ్ వచ్చేసరికి ఒకవేళ మీరు షవర్ వాడుతున్నారంటే దీన్ని కూడా డీప్ క్లీనింగ్ టైంలో ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఆ హోల్స్ జామ్ అయిపోయి వాటర్ తక్కువగా రావడం స్టార్ట్ అవుతుంది. మనము వాటర్ గన్లో కూడా దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు మంచిగా వాటర్ రావాలంటే నేనేం చెప్తానంటే షవర్ యూస్ చేయండి. తెలిసి షవర్తో బాత్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే బకెట్స్ అంటే మనకి ఎక్కువ అడిషనల్ వర్క్ అయితే ఎక్కువ అడిషనల్ మురికి అవ్వడం, అడిషనల్ క్లీనింగ్ ఎక్కువ వర్క్ చేయడం. ఎందుకంటే ఆ స్పేస్ని మనం వేరే దగ్గర యూస్ చేయొచ్చు దానికి టైం వేస్ట్ చేయకుండా. సో షవర్ అనేది స్టార్ట్ చేస్తే బెస్ట్. నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు బకెట్ అవసరం అవుతుంది కాబట్టి ఒక బకెట్ కంపల్సరీ బాత్రూంలో ఉంటుంది. సో దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది రెగ్యులర్గా. సో షవర్ క్యాప్ షవర్ యూస్ చేయడం వల్ల కొంచెం మనకి హెల్ప్ అవుతుంది. బకెట్స్ అవన్నీ అవాయిడ్ ఉంటాయి, బాత్రూమ్ క్లీన్గా ఉంటుంది, వాటర్ స్టాగ్నేట్ అవ్వదు. బకెట్ రౌండ్గా ఉండి దాని చుట్టూ స్టాగ్నేట్ అయ్యి మరకలు ఉండిపోతాయి, అవి అలానే ఉండిపోతాయి దాన్ని వాటర్తో కొట్టకపోవడం వల్ల. సో ఇదొక టిప్ నా నుంచి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. షవర్ యూస్ చేయడం అలవాటు చేసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఎంత ఎక్కువ సామాన్ ఉంటే అంత ఎక్కువ క్లీనింగ్ అవసరం అవుతుంది, అందుకే తగ్గించుకుంటే మంచిది. అన్నెసెసరీ క్లీనింగ్స్ అవాయిడ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే ఫ్లోర్ మ్యాట్స్ కానీ రగ్స్ కానీ ఇలాంటి ఎక్కువ డస్ట్ ఉంటాయి కదా, ఇవన్నీ బాత్రూంలో వాష్ చేయడం వల్ల ఆ మురికి అలానే ఉండిపోతుంది. ఒక్కొక్కసారి మనకి తెలియదు కూడా, అప్పుడు వెంటనే క్లీనింగ్ చేసుకుంటే ఓకే. అదే ఒకవేళ బయట ఇలాంటివన్నీ బయట పెట్టేసుకుంటే ఎక్కువ మురికి ఉండే క్లీనింగ్, సో అప్పుడు కూడా మనకు మెయింటైన్ అవుతుంది. సో ఇలా మెయింటైన్ చేస్తే మనకు మినిమం చెప్తున్నా 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది బాత్రూమ్, ఎలాంటి సమస్య లేకుండా. కొన్ని హ్యాబిట్స్ మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఫ్లష్ ఎలా యూజ్ చేయాలి, బాత్రూమ్ని వైపర్తో ఎప్పుడు క్లీన్ చేయాలి, వాటర్ పడ్డప్పుడు వైపర్తో క్లీన్ చేయడం వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అదే ఇంకా వాళ్ళు క్యారీ చేసుకుంటూ ఉంటారు ఫ్యూచర్లో. ఈ స్టేజ్ ఏంటంటే నేను యాక్చువల్గా ఒకటి పెట్టించుకుందామని అనుకున్నాను, కాకపోతే కిందికి ఉండాలి, కొంచెం పైకి పెట్టారు. పర్లేదు, నిల్చొని ఏదైనా వాష్ చేయాలనుకుంటే నిల్చొని ఈజీగా వాష్ చేయొచ్చు. ఈ ఏరియాలో మనము ఎక్కువగా వాషింగ్ మిషన్ యూస్ చేస్తాం. ఏవైనా చిన్న ఐటమ్స్, ఇమీడియట్ ఐటమ్స్ ఏమైనా వాష్ చేయడానికి ఈ స్టేజ్ బాగా యూస్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా బాత్రూమ్ క్లీన్ చేసిన వెంటనే ఆ రోజు ఏంటంటే బాత్రూమ్ ముందు ఉన్న మ్యాట్స్ కూడా చేంజ్ చేసేస్తాను. దానికి ఏదైనా కొద్దిగా మట్టి అంటేనో కొద్దిగా వెళ్ళి కాలు పెట్టి అది బాత్రూంలో పెట్టే పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుందని. సో ఇవన్నీ మీరు పాటించారనుకోండి, మీ బాత్రూమ్ చాలా క్లీన్గా ఉంటుంది. సో క్లీన్ చేసేటప్పుడు బాత్రూంలో ఏమేమి ఉంటాయో అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వాల్స్ కూడా
కొంచెం వెబ్ బూజు పట్టి ఉంటుంది కదా చాలా రోజులకి, లేకపోతే మనం కొద్దిగా వదిలేసిన బూజు ఉంటుంది. సో అది కూడా క్లీన్ చేసేసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అంటే మొత్తం బాత్రూమ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత, లేకపోతే స్టార్టింగ్లోనే క్లీన్ చేసుకుంటే ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసేటప్పుడు వెళ్ళిపోతుంది. సో ఇది ఎక్స్టెండబుల్ ఉంది కాబట్టి నాకు కొంచెం ఈజీగా అయిపోతుంది ఈ చీపురుతో, లేకపోతే మనం వెబ్ క్లీన్ చేసేదాంతో యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇంతే కాకుండా బాత్రూంలో నా స్టోరేజ్ ఎక్కడ ఉంటుందంటే, ఇది క్లీనింగ్ ఐటమ్స్, ఇక్కడ మనం యూజ్ చేసే ఐటమ్స్ మిర్రర్ దగ్గర ఫేస్ వాష్ కానీ ఏమన్నా మనం క్లిప్స్ అని హ్యాండ్ వాష్ అవన్నీ ప్లేస్ చేసుకుంటే, ఇక్కడేమో క్లీనింగ్ బ్రష్లు, క్లీనింగ్ అన్ని ఐటమ్స్ ఏ బాత్రూమ్కి ఆ బాత్రూమ్ కొన్ని పెట్టుకున్నాను అనమాట. సో అప్పుడు ఈజీ అయిపోతుంది, క్యారీ చేయలేను కాబట్టి. ఇక్కడ చిన్న హ్యాంగర్, క్లాత్ హ్యాంగర్ షవర్ పక్కనే ప్లేస్ చేసేసుకున్నాను. ఒక టవల్ ఎప్పుడు ఉంటుంది, ఒకవేళ బాత్రూంలో ఫేస్ వాష్ చేసుకున్నా ఏమైనా తుడవాలన్నా, సో ఒక టవల్ అయితే పక్కా ఉంటుంది. సో టవల్ని రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి. సో నేను క్లీన్ చేసేలో రాఫ్ అని ఇది ఉంటుంది కదా, టైల్స్ క్లీనర్ బాగా మరకలు ఉంటే పోతుంది. ఎంత ఏజ్ ఒక డిటర్జెంట్ పౌడర్, అదే సర్ఫ్, ఇంకొకటి హార్పిక్, ఈ మూడు అయితే ఖచ్చితంగా ఉంటాయి నా దగ్గర. ఇది హ్యాండ్ వాష్, ఇంకా మనం స్ప్రే ఉంటుంది కదా డెటాల్ స్ప్రే, బ్యాక్టీరియా ఏమైనా ఉంటే స్మెల్ రాకుండా కూడా ఉండడానికి అవన్నీ ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాము. సో డెటాల్ హ్యాండ్ వాష్ చూసారా, దానికి కూడా ఎంత ఉందో. సో ఇలా ఉన్న ఐటమ్స్ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఎప్పుడు ఫ్రెష్గా. పిల్లలు వాడుతుంటారు కాబట్టి తొందర మురికైపోతుంది. సో ఇక్కడ మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టించాము, ఎందుకంటే బాత్రూంలో స్మెల్ ఏదైనా నిండిపోతే ఫ్యాన్ ఆన్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. మా ఆయన నీమ్ ఫ్రెషనర్ ఒకటి పెట్టుకున్నారు, ఎక్కువ స్మెల్ ఏది రాకుండా, అది బాగా పనిచేస్తుంది. గీజర్ కనెక్షన్ ఒక బాత్రూమ్కే ఉంది. ఈ బాత్రూమ్కి అటాచ్ అయ్యి మాస్టర్ బాత్రూమ్ ఉందన్నమాట. ఇది చిల్డ్రన్ బాత్రూమ్. సో ఈ ఒక్క గీజరే నిండిపోతుంది. ఇది అప్రాక్సిమేట్లీ 20 లీటర్స్, ఐ థింక్ 20 లీటర్స్ ఉన్నట్టుంది. సో ఇది మార్నింగ్ మేము ఒకసారి ఆన్ చేసి అందరి స్నానాలు ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. 2 బాత్రూమ్లకి ఒకటే గీజర్ కనెక్షన్ ఉంది. సో ఆ మోటార్ ఏంటంటే వాటర్ ప్రెషర్ ఎక్కువ రావడానికి, హీటర్ గీజర్ ఆన్ చేసినప్పుడు కొంచెం తక్కువ వస్తుంది కదా, ఆ మోటార్ వల్ల ఏమవుతుందంటే కొంచెం వాటర్ ఎక్కువ ప్రెషర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒకటి బెస్ట్, అంటే రెండు బాత్రూమ్ల గీజర్ ఎందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాం ముందే. సో ఇది ఈరోజు వీడియో. ఇందులో నేను ఏమేమి కవర్ చేశానంటే బాత్రూమ్ టూర్ టిప్స్, ఆర్గనైజేషన్, బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్, ఆర్గనైజేషన్, ఇంకా మనం కనెక్షన్స్ అవన్నీ చెప్పాను ఆల్రెడీ. సో వీడియో నచ్చినట్లయితే చెప్తున్నా ముందే, ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి 10 మందికి, హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. చూడండి, నెక్స్ట్ ఛానల్ని ఒకవేళ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ రాబోతున్నాయి, ఖచ్చితంగా ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.